జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. దీనికంటే ముందు ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో అన్ని పార్టీల ఏజెంట్ల ఎదుట మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. అనంతరం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లకు సీల్వేసి ప్రధాన పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది ఓటింగ్. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మరి యూసఫ్గూడలో పరిసర ప్రాంతాల ప్రజలైంది అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ కేంద్రం ఓటర్లు వస్తున్నారా లేదా దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్ చెప్పండి, ప్రస్తుతం యూసఫ్గూడ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే దాదాపుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా బారులు తీరినటువంటి సందర్భం అయితే ఎక్కడా కనబట్టలేదు. మందకొడిగానే సాగుతున్నట్టు అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితం ఎల్లారెడ్డిగూడ వద్ద ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం యూసఫ్గూడ దగ్గర అలాంటి వాతావరణం ఉందా? ఎవరు వచ్చారు? ప్రధానమైనటువంటి ప్రధాన వ్యక్తులు ఎవరైనా ఓటింగ్ హక్కు తమ వినియోగించుకోవడానికి వచ్చారా? పరిస్థితులు ఎలా ఉంది యూసఫ్గూడ దగ్గర సిరాజ్? రహీం, మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాం. 5 నిమిషాల క్రితం ఇక్కడికి నవీన్ యాదవ్ వచ్చి వెళ్లడం జరిగింది. పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు నవీన్ యాదవ్ తో మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి వివిధ వ్యక్తులు కూడా ఇక్కడికి ప్రాంతానికి వచ్చారు. ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఓటింగ్ నమోదు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఓటర్లు ఏ విధంగా వచ్చి వెళ్తున్నారు, వారి ఏజెంట్లు ఏ విధంగా ఉన్నారు, ఇలాంటి అంశాలను కూడా నవీన్ యాదవ్ పరిశీలించారు. అయితే మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంగణంలో మాత్రం 20 నిమిషాలు లేటుగా మాత్రం ఓటింగ్ ప్రారంభం. ఈవీఎంలు కూడా మొదటగా మొరాయించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడింది. ఆల్మోస్ట్ 20 నిమిషాలంటే వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. కానీ వచ్చినటువంటి వారిని మాత్రం పూర్తి స్థాయిలో చెక్ చేసి లోపలికి పంపించడం, వారు ఓటర్ ఐడి కార్డుతో పాటుగా వారికి ఇచ్చినటువంటి స్లిప్పుల వివరాలు, పూర్తి స్థాయిలో వారు ఈ డివిజన్ లో ఈ బూత్ లో పోలింగ్ ఉందా లేదా, ఎలాంటి అంశాలు ఇక్కడ ప్రాతిపదికన తీసుకున్నారు, ఇలాంటి ఇష్యూస్ అన్నిటి కూడా పరిగణించడం జరిగింది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ హై స్కూల్ ప్రాంగణంలో మొత్తం 10 దాదాపు పోలింగ్ బూత్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా 10 పోలింగ్ బూత్లలో కూడా ఆల్మోస్ట్ ఓటర్ల సంఖ్య విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ కనబడుతుంది. క్రమంగా వచ్చేటువంటి వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. మార్నింగ్ చలి వాతావరణం ఎక్కువగా ఉండడం, ఆ ప్రాంతం తర్వాత పోలింగ్ కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉందని అందరూ ఆశించారు. కానీ ప్రస్తుతానికైనా మందకొడిగా సాగుతుంది. సో 10 తర్వాత మరింత పోలింగ్ సరళి పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ లోపల మాత్రం పోలింగ్ సరళి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం లోపల చూసుకున్నట్లయితే వచ్చేటువంటి అభ్యర్థులతో పాటుగా పూర్తి స్థాయిలో ఇక్కడికి ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చినటువంటి ఓటర్ల సంఖ్యను కూడా ఆల్మోస్ట్ చెక్ చేసి మరీ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆర్మీ అధికారులు కూడా ఇక్కడ మోహరించారు. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి వారు కూడా వారి ప్రధానమైనటువంటి ఓటు ఏ ప్రాంతంలో ఉంది, ఏ పోలింగ్ బూత్ లో ఉంది, మొత్తం 10 పోలింగ్ బూత్లు ఉన్నాయి కాబట్టి ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా పూర్తి స్థాయిలో వాటికి చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. దీంతో పాటుగా లోపల ఎన్నికల సంఘం అధికారులతో పాటుగా సో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఇక్కడే ఉన్నారు. సో వారికి క్వశ్చన్స్ అంటే ఎక్కడా కూడా తికమక లేకుండా ఓటర్లందరూ సరళంగా ఓటు వేయడం కోసం ఈవీఎంలకు సంబంధించినటువంటి ఫిక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో 1 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 58 వరకు ఉన్నటువంటి సంఖ్యను మనం చూస్తున్నాం. సో 58 అంటే ఆల్మోస్ట్ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. 59ది మాత్రం నోటాకి సంబంధించి కేటాయించడం జరిగింది. సో ఈసారి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ఒకటి పేరును మెన్షన్ చేశారు, అట్ ద సేమ్ టైం అడ్రస్ ను మెన్షన్ చేశారు, వారి పార్టీకి సంబంధించినటువంటి దాన్ని మెన్షన్ చేశారు, గుర్తును మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు కనబడిన ఎన్నికల సంస్కరణలో భాగంగా వాళ్ళ ఫోటోల్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈవీఎం భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 50 పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇంత భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ లో సంబంధించిన కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫోటోలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వచ్చేటువంటి వారందరికీ కూడా సౌకర్యాలు అయితే ఇక్కడ చాలా బాగానే చేశారని చెప్పుకోవాలి. సో వచ్చేటువంటి వారు డైరెక్ట్ వారికి సంబంధించినటువంటి పోలింగ్ కేటాయింపు వరకు కూడా చేరుకునేలా చూడాలి. అదేవిధంగా ఆర్మీకి సంబంధించి కూడా ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం అటువైపు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వచ్చేటువంటి వారు మొబైల్ ఫోన్ లోపలికి ఎలో లేదు కాబట్టి, సో మొబైల్ ఫోన్ లేకుండా మాత్రమే లోపలికి రావాలి. కాబట్టి వారికి సంబంధించినటువంటి వారిని కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. ఎలాంటి వస్తువులు కూడా తెచ్చేటువంటి ప్రయత్నం లేదు. అయితే క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కోసం ఒకవేళ ఒకేసారి తాకిడి విపరీతంగా పెరిగిపోతే మాత్రం కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 10 బూత్లకు సంబంధించి ఇక్కడ మార్జిన్స్ కూడా వేయడం జరిగింది. ఈ మార్జిన్స్ ప్రాంతాల్లో కూడా ఇటువైపు ఆల్మోస్ట్ ఒక 8 బూతులు, ఇటువైపు వచ్చేసి 4 బూతులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 4 బూతులు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. సో వచ్చేటువంటి వారి సంఖ్య తక్కువగానే ప్రెజెంట్ నమోదవుతుంది రహీం. మరికొంతసేపట్లో పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మార్నింగ్ 7 కి స్టార్ట్ అవుతుంది అనుకున్నటువంటి పోలింగ్ లేట్ గా అవ్వడం మాత్రం కొంత అసహనం అనే చెప్పుకోవాలి. ఈవీఎంలు మొరాయిస్తాయి అనేది మాత్రం ఎవరు ఊహించినటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని మాత్రం ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి మాట. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా క్లీన్ గా చేసినటువంటి పరిస్థితి. ఈ గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంగణంలో కూడా ఇలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.
అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్మీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వీరికి కేటాయించినటువంటి పోలింగ్ బూత్ లో కూడా క్రమంగా సాగుతూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో పెరిగేటువంటి ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సో ఏర్పాట్లను కూడా నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం 10 బూత్లలో కూడా ఇలాగే ఉన్నటువంటి పరిస్థితి. అబ్బాయి ఎలా ఉన్నారు? ఓటు హక్కును వినియోగించుకున్నారు మీరు? సో మొత్తం సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి మా లోపల? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? సో ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా మీకు బూత్లకు సంబంధించి కేటాయింపు ఏ విధంగా ఉంది? అన్ని బాగా చేశారు. అన్ని బాగున్నాయి. సో పోలింగ్ అయితే ఇంకా మందకొడిగానే సాగుతుంది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఉంటుందండి. మధ్యాహ్నం నుంచి బాగా పెరుగుతారు. ఓకే, 1 అవర్ పోయాక. ఓకే. మీరు ఒక్కరే వచ్చారమ్మా? మిగిలిన వారు ఓటు హక్కు మీ ఫ్యామిలీ వాళ్ళు? మా అబ్బాయి, మా హస్బెండ్ అందరూ వచ్చారు. ఓకే. సో క్రమంగా మాత్రం పోలింగ్ పెరిగేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ బయట మాత్రం పోలీసులు చెక్ చేస్తున్నటువంటి విజువల్స్. క్రమంగా ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎక్కువ తాకిడి పెరగకుండా, ఎక్కువ కన్ఫ్యూజ్ గురి కాకుండా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలతో సహా అట్ ద సేమ్ మెడికల్ ఆఫీసర్స్ ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. వారికి సంబంధించి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలోనే ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. వచ్చేటువంటి వారికి కొంత అస్వస్థతకు గురైన వెంటనే మెడిసిన్ ని కూడా అందించేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రైమరీ మెడికల్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వారికి మెడిసిన్ ని కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓటర్లకు సంబంధించినటువంటి ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా వాటి వివిధ గుర్తులతో కూడా, అంటే ఫోన్ లో మొబైల్ కి సంబంధించి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ లగేజ్ ని కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జూబ్లీ హిల్స్. ఓటు హక్కు ఇప్పుడు వినియోగించుకోవడానికి వెళ్తున్నారా? సో మొత్తం మీరు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఫ్యామిలీలో? 2 ఉన్నాయి. మీరు ఒక్కరే వచ్చారు? ఫ్యామిలీకి అక్కడ పడ్డది, నాకు ఇక్కడ పడ్డది. ఓకే. ఎందుకు ఈ విధంగా ఎలాగ పడింది పోలింగ్ బూత్ లలో? వాళ్ళు ఇష్టం మారుతారు, మన ఇష్టం కాదు కదా. గవర్నమెంట్ రూల్స్ పోయిన సాగిరి సరే గవర్నమెంట్ స్కూల్లో పెట్టారు. ఓకే. సో అయితే క్రమంగా ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇటువైపు ఉన్నటువంటి 2 బూత్లతో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి 8 బూత్లలో కొంతవరకు ఓటు వేయడానికి వచ్చేటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ మొరాయింపు ఒక్కటే కొంచెం 20 నిమిషాలు ఆలస్యంగా అనుకోవచ్చు. కానీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సింది 7:20 ప్రారంభం అవడం, ఆ తర్వాత క్రమంగా దానికి సంబంధించి కూడా స్లోగా మూవ్మెంట్ సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ గతం కూడా చూసాం మనం. రహీం, దాదాపు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఎదుర్కొన్నాను. ఎదురుగా. సో ఎలా ఉండబోతుంది? అంటే పూర్తి స్థాయిలో ఏం చెక్ చేస్తున్నారు మొత్తం అక్కడ? మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ గానీ అన్ని శుభ్రంగానే ఉంది. ఓకే. సో ఓవరాల్ గా మాత్రం ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ రహీం, ఒకటి పోలింగ్ శాతం గతంతో 40% ఉంది. ఇందాక వచ్చినటువంటి నవీన్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుంది, ఓటింగ్ శాతం పెరుగుతుంది, ఓట్లేసే వారి సంఖ్య పెరుగుతుంది అనేది మాత్రం నవీన్ యాదవ్ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్ కింద ఆయన కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఏజెంట్ల పనితీరు ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మరీ ముఖ్యంగా మొదటిసారి ఓటు పొందినటువంటి ఎవరైతే యువతి యువకులు ఉన్నారో వారు కూడా రావడం కొంతవరకు చాలా ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. రహీం, ఇక్కడ సిచ్యువేషన్ అయితే 10 గంటల తర్వాత మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది మాత్రం ఎన్నికల సంఘం దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. మీరు ఎక్కడైతే ఉన్నారో యూసఫ్ కూడా సంబంధించినటువంటి పోలింగ్ పరిసర ప్రాంతాల్లో వాస్తవంగా మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతానికైతే మందకొడిగానే ఉంది. కాకపోతే అక్కడ ఇంకొకటి ఆశాజనకం ఏంటంటే అక్కడ ఓటింగ్ నమోదు అనేది, అక్కడ ఓటింగ్ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఓటర్లు వినియోగించుకోవడానికి ఎక్కువగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరున్నటువంటి ఏదైతే పోలింగ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సెటిలర్స్ ప్లస్ సినీ కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి సంబంధించినటువంటి పోలింగ్ ప్రాంతం అది, ఆ బూతులకు సంబంధించి. కాబట్టి పోను ఇందాక నవీన్ యాదవ్ చెప్పినట్టుగానే దాదాపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తర్వాత ఎక్కువగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈసారి అక్కడ చూసుకుంటే ఏదైతే ఈవీఎంల మిషన్ల మీద గతంలో మనం చూసాం సిరాజ్, ఇందా మీరు చూపించినట్టుగానే గతంలో ఎవరైతే పార్టీ అభ్యర్థి పేరు పక్కన పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు మాత్రమే ఉంటాయి. ఈసారి మీరు చెప్పినట్టుగానే 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటం ప్రధానంగా ఒకటి చూసుకుంటే, మొట్టమొదటిసారిగా ఈవీఎం మిషన్ల మీద గుర్తులతో పాటు పక్కన అభ్యర్థి ఫోటోలు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఫోటోలను బట్టి కూడా కొంతవరకు ఓటర్లు ఎక్కడ తికమక పడకుండా ఓటు నమోదు చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే మొట్టమొదటిసారిగా ఓటర్లు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, అక్కడ ఎవరైతే ఎన్నికల నుంచి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోను మొట్టమొదటిసారిగా కలర్ ఫోటోలు ముద్రిస్తారు అనేటువంటి ఎన్నికల అధికారులు చెప్పినటువంటి వార్తల నేపథ్యంలో అక్కడ బ్లాక్ అండ్ వైట్ అయినా దానికి సంబంధించిన కలర్ ఫోటోలు ముద్రించారా? మాట్లాడే ప్రయత్నం చేశారా ఎవరైనా ఓటర్లతో? రహీం, ఎందుకంటే ఓట్లకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ మాత్రమే బయట డిస్ప్లే చేస్తారు కాబట్టి లోపల మాత్రం వారికి సంబంధించినటువంటి కలర్ ఫోటోని మాత్రమే మెన్షన్ చేసేటువంటి
ప్రాస్పెక్ట్ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల సంఘం గతంలో లేదు, ఈసారి మాత్రం ఇది కొత్తగా సంస్కరణగా ప్రవేశపెట్టారు. ఇందాక మీరు అన్నట్లుగా సెటిలర్ ప్రభావం మరీ ముఖ్యంగా రిచ్ ఏరియా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15% మంది మాత్రమే రిచ్ పీపుల్ ఉండేటువంటి అవకాశం ఉంది. 85% నుంచి 90% వరకు మాత్రం స్లమ్ ఏరియాస్ లో పేదలు ఉండేటువంటి అవకాశమే కనబడుతుంది. మీరు అడిగినట్లుగా ఒక్కసారి మనం గమనించినట్లయితే మీరు ఓటు హక్కును వినియోగించుకున్నారా? ఒక్కసారి మీరు చూస్తే సో ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి ఇక్కడ. సో అభ్యర్థి ఫోటో కూడా మీరు స్పెషల్ గా చూసారు కదా, పక్కన కనబడుతుంది కదా. అవును. సో ఎలా ఉంది, మీకు స్పష్టంగా కనబడుతున్నాయి? క్లియర్ గా ఉన్నాయి సార్. ఓకే. ఇబ్బంది అయితే ఏం లేదు. కలర్ ఫోటో ఉందా, బ్లాక్ అండ్ వైట్ ఉందా? కలర్ ఉందా? సో లోపలికి రావడం కానీ ఎక్కడ రష్ లేనటువంటి వాతావరణం, ఇబ్బంది లేదు అక్కడ. అక్కడ నీట్గా అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఎలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓటు వినియోగిస్తున్నారు? 2 ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ, 2 వేసాం, నేను మా మిస్. ఓకే. సో ఆల్మోస్ట్ మాత్రం అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనకు ఉన్నటువంటి రైట్ టు ఓట్ అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రైట్ టు ఓట్ ని యూజ్ చేసుకోవడానికి మాత్రం ప్రజలు కూడా ఇక్కడ భారీగా వస్తున్నారు. బయట పోలీసులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారులతో పాటుగా మీడియాకి సంబంధించి కూడా వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇది చేసేందుకు కూడా ఒక ప్రాస్పెక్ట్ గా రూల్స్ ప్రకారం వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మాత్రం ఎన్నికల వైపు ఇప్పుడిప్పుడు ప్రజలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మందకూడి ఇలాగే సాగితే మాత్రం రహీం గతంలో ఏ విధంగా అయితే పోలింగ్ జరిగిందో, గతంలో ఎంతవరకు పర్సంటేజ్ వచ్చింది, కానీ పోలింగ్ సరళి పెరిగితే మాత్రమే తీర్పు ఎటువైపు వస్తుంది అనేటువంటిది కొంచెం పక్కన పెట్టేస్తే ప్రభావితంగా ఓటర్లందరూ కూడా మంచిగా వచ్చి పార్టిసిపేట్ చేశారనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. आप कहाँ से आए अम्मा? यूसुफगढ़ से। अच्छा, वोट डाले आप एक बार? ओके. तो कैसा है अंदर पूरे फैसिलिटीज? पूरे अच्छा है आने जाने के लिए? आप फैमिली पूरा वोट डाल दिए? नहीं, अभी आने का है। अच्छा. अब पहले हम दोनों हस्बैंड वाइफ आए दोनों. अच्छा. बच्चे आने का है. अच्छा, ठीक है. ఓవరాల్ గా మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం వృద్ధులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ వృద్ధుల్ని కూడా త్వరగా లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్లి వారు పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ వెయిటింగ్ లేకుండా మాత్రం చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఎన్నికల సంఘం అధికారులు చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకా తాకిడి పెరగలేదు కాబట్టి కొంతవరకు ఓటర్లు మాత్రం ఒక మందకొడిగానే సాగుతుంది కాబట్టి సో వచ్చేటువంటి వారికి వెళ్ళడం, ఓటు వేసుకోవడం, బయటికి రావడం ఇంతవరకే కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక తాకిడి ఇక్కడ పెరిగితే మాత్రం సిచ్యువేషన్ మరింత మారేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్నికల సంఘం గర్భిణీలు కానివ్వండి, వృద్ధులు ముందుగా లోపలికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. రహీం ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం ఇక్కడ మందకొడిగానే సాగుతుంది. తక్కువ అంటే 20 నిమిషాల పాటు మొరాయించినటువంటి ఈవీఎంల కారణంగా ఇప్పటి వరకు పోలింగ్ అయినటువంటి దాంట్లో కొంతవరకు తక్కువగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇందాక మెగా 9 టీవీతో నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి సందర్భం కూడా ఎదురైంది. ఇలాంటి పరిస్థితులు ఆయన కూడా క్రమంగా ఓటింగ్ శాతం పెరుగుతుందా అంటే ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా సమీపంలో ఉండడం జరిగింది. ఆయన కూడా తమ యొక్క కార్యకర్తలతో ఏజెంట్లతో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. యూసఫ్గూడలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ సరళి మరింత పెరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సిరాజ్, మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికలలోనే ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారిగా డ్రోన్ కెమెరాలు వాడటం కూడా దీనికి సంబంధించిన భద్రతా బలగాలు ఎక్కడైతే ఉన్నాయో కేంద్ర బలగాలు దాదాపు 800 మంది ఈసారి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ డ్రోన్ కెమెరాలను కూడా వాడుతూ ఉన్నారు 139 కేంద్రాలు. మీరున్నటువంటి ఏదైతే యూసఫ్గూడ పరిసర ప్రాంతాల పోలింగ్ బూత్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు వాడటం, పర్యవేక్షణ చేయడం ఇవన్నీ మీకు అక్కడ వాతావరణం కనబడి అటు ఎన్నికల విధులు ఉన్న అధికారులు కానివ్వండి, ఇటు పోలీస్ యంత్రాంగం కానివ్వండి, ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కట్టుదిట్టమైన చర్యలు, మొట్టమొదటి అక్కడ 144 సెక్షన్ అమలు ఉన్నట్టు అర్థమవుతా ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎస్, ఖచ్చితంగా రహీం మీరు చెప్పినట్లుగా కొంతవరకు డ్రోన్స్ ని కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ యూజ్ చేయడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ నేనున్నటువంటి పోలింగ్ బూత్ స్టేషన్ లో మాత్రం ఇప్పటి వరకు డ్రోన్లను ఎగరవేసినటువంటి సందర్భం లేదు. అయితే కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కూడా దీన్ని యూజ్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పోలీసులు కూడా భారీ స్థాయిలో మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం వచ్చేటువంటి వారందరినీ కూడా ఒక సరళమైనటువంటి పద్ధతిలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో లోపలికి పంపిస్తున్నారు. ఎన్నికల సిబ్బందితో పాటుగా పోలీసులు సహకరించేటువంటి విధానం కూడా కొంతవరకు అభినందనీయంగా ఇక్కడ సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈ మెయిన్ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు అది కూడా నవీన్ యాదవ్ సమీపంలోనే వారి నివాసం ఉండడం, మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కడ సమస్యాత్మకమైనటువంటి చిన్న ఇష్యూ జరిగినా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతం కూడా ఉంది. కాబట్టి మరి
ప్రాంతాల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫిలిం నగర్ ప్రాంతాల్లో కూడా మెయిన్ ఇదే పోలింగ్ బూత్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ పోలింగ్ బూత్ లో మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవాలి. కట్టుదిట్టమైనటువంటి భద్రతను మనం చూసుకున్నట్లయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో మాత్రం చర్యలు తీసుకొని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీడియాకి సంబంధించి లోపలికి వెళ్ళే చేసేటువంటి విధానంలో కూడా వారు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం దగ్గర నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం రానటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మనం చూసుకోవచ్చు ఆర్మీ బలగాలతో పాటుగా పోలీస్ బలగాలు కూడా ఇక్కడ భారీగా మోహరించినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. సో ఒక్కసారిగా చూస్తే ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు పోలీసులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ మాత్రం ఇక్కడ ముందుకు సాగుతున్నటువంటి